ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. యాక్చువల్లీ ఇప్పుడు ఉన్న కాలంలో ఎక్కువ మందికి వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే B12 డెఫిషియన్సీ. ఈ B12 డెఫిషియన్సీ ఉంటే మల్టిపుల్ ప్రాబ్లమ్స్ మనకు స్టార్ట్ అయిపోతుంది. సో ఇక్కడ అక్కడ క్వశ్చన్ మార్క్ ఏంటంటే మనకు నార్మల్ ఆహారం ద్వారా B12 డెఫిషియన్సీకు ఎలా రికవర్ చేయాలి. అండ్ B12 డెఫిషియన్సీ వస్తే నార్మల్గా బెల్లీ ఫ్యాట్ పెరిగిపోతుంది, ఒకరికి డిప్రెషన్ రావచ్చు, వాళ్ళకు బ్రెయిన్ సరిగా పనిచేయరు, అండ్ ఈవెన్ మనకు స్మరణ శక్తి కూడా మనకు తగ్గిపోతుంది. అండ్ దాని తప్పటి మనకు మతిమరుపు వచ్చేస్తాయి. వాళ్ళ ఏదో ఒక పని చేయడానికి వెళ్తే అది చేయకుండా వేరే పని చేసేసి వచ్చేస్తారు. ఆ టైప్ కూడా జరుగుతాయి. అండ్ దాని తప్పటి మెయిన్గా B12 డెఫిషియన్సీ ఉన్నప్పుడు మనకు బొక్కలన్నీ పెయిన్ రావడం స్టార్ట్ అయిపోతాయి. కాలు నొప్పి, మసిల్స్ పెయిన్, ఇది కూడా అన్నీ స్టార్ట్ అయిపోతాయి. సో మెయిన్గా చూశాను, చాలామందికి నా క్లినిక్ వచ్చే పేషెంట్లు నేను చూశాను ఏంటంటే స్పెషలీ ఒబేస్ గైస్ who has come to my clinic. యాక్చువల్లీ వాళ్ళకు ఎక్కువ మందికి నేను చూశాను ఏంటంటే B12 డెఫిషియన్సీ ఇస్ దేర్. సో దట్ ఈజ్ ఆల్సో దిస్ ఒబేసిటీ ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఆఫ్ B12 డెఫిషియన్సీ. ఓకే, సో అక్కడ ఏంటంటే ఒబేసిటీ వచ్చేసిందంటే ఫస్ట్ వీ షుడ్ గో ఫర్ ఎ టెస్ట్ వెదర్ మై B12 డెఫిషియన్సీ ఈజ్ కరెక్ట్ ఆర్ నాట్. ఇది మనం చూడాల్సిన విషయం. సో ఖచ్చితంగా మనం ఈ టైపు జాగ్రత్త పడాలి. యాక్చువల్లీ ఇన్ కేస్ B12 డెఫిషియన్సీ ఉంది అనుకోండి, యూ కెన్ డూ వన్ థింగ్. ఇట్స్ వెరీ స్మాల్ టిప్స్ ఐఎమ్ టెలింగ్ యూ. సో ప్రతిరోజు మీరు ఏం చేయాలి అంటే సీబొక్థాన్ పౌడర్ ఈజ్ దేర్. సో దట్ ఈజ్ అవైలబుల్ ఇన్ ద ఆన్లైన్. సో ఆన్లైన్ నుంచి మీరు తెప్పించుకోవచ్చు. డైలీ 1 teaspoon యూ హ్యావ్ టు మిక్స్ విత్ హాఫ్ గ్లాస్ ఆఫ్ హాట్ వాటర్ అండ్ యూ హ్యావ్ టు డ్రింక్ ఇట్ బిఫోర్ ఫుడ్. ఈవెన్ నైట్లో కూడా తీసుకోవచ్చు, లేకపోతే డే టైంలో కూడా తీసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. అదర్వైజ్ యూ కెన్ టేక్ ఈవెన్ 2 times. ఇఫ్ యువర్ B12 డెఫిషియన్సీ ఈజ్ వెరీ 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 లెస్, అప్పుడు ఏమవుతుందంటే మనకు ఇది 100 to 100% మనకు పనిచేస్తాయి. అండ్ జస్ట్ బై టేకింగ్ ఫర్ 1 month మనకు ఈ B12 డెఫిషియన్సీ 100% కవర్ అవుతుంది. సో this is all about the B12 deficiency. And non-veg తీసుకోవడం